జాబిల్లి కథలు. సత్యమూర్తి అన్నపూర్ణ దంపతులకు నందిని ఏకైక సంతానం. సత్యమూర్తి ఆ ఊర్లో పెద్ద మనిషి. ఆ ఊర్లో ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా ముందుగా గుర్తొచ్చే వ్యక్తి సత్యమూర్తి. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే జాలిగుణం కలిగిన వ్యక్తి. సత్యమూర్తికి సిరి సంపదలకు కొదవలేదు. ఆ ఊరి బాగోగులు చూసుకోవడమే అతని కర్తవ్యంగా భావిస్తాడు. కాని అతనెవరి దగ్గర కూడా చేసిన సహాయాన్ని తిరిగి అడిగే వ్యక్తి కాదు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఒకరోజు ఆ ఊర్లో ఒక రైతు కుటుంబానికి డబ్బవసరం వస్తుంది. వారు సత్యమూర్తి దగ్గరికి సహాయం అడగడానికి వస్తారు. ఆ వెంకన్నా, అంతా కుశలమేనా? ఏమిటి సంగతి? నీ భార్యను తీసుకుని ఇటువైపు వచ్చావు. అయ్యా, ఈసారి పంట వేయడానికి సరైన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నానయ్యా. మీరు కాస్త జాలి చూపిస్తే ఈసారి పంట వేసుకోగలుగుతాను. అందుకే మీ సాయం కోరి వచ్చానయ్యా. వెంకన్న భార్య పద్మ ఇలా అంటుంది. అయ్యా, ఈయన డబ్బున్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా ఖర్చు పెడుతూ పంట వేయడానికి దాచిన డబ్బు మొత్తాన్ని దుబారా ఖర్చు చేశాడు. తీరా పంట వేసే సమయం వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బందులు పడుతున్నాడు. నేనెంత చెప్పినా వినకుండా దుబారా ఖర్చులు మాత్రం తగ్గించడం లేదయ్యా. చూడు వెంకన్నా, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో దాన్ని సంపాదించడం అంత కష్టంగా ఉంటుంది. నువ్వు సంపాదించిన సొమ్ము నువ్వు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. కాని ఏది అవసరం, ఏది అనవసరం అనేది తెలుసుకొని ఉండాలి. అవసరానికి మించి ఖర్చు చేయడం కూడా తప్పే. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మన స్థాయిని మర్చిపోకూడదు. డబ్బు లేకపోతే ఎన్ని అవస్థలు పడాలో ఇక మీదటైనా నీకు అర్థమవ్వాలి. అయ్యా, తప్పైపోయిందయ్యా. ఇక మీదట డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించి అవసరమైతే తప్ప ఖర్చు చేయను. చేతిలో డబ్బు లేక ఎన్ని అవస్థలు పడ్డానో నాకు తెలిసొచ్చిందయ్యా. మళ్ళీ ఇక మీదట అటువంటి తప్పు చెయ్యను. కాని ఈ ఒక్కసారికి సహాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం. సరేలే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. ఈసారికి నేను సహాయం చేస్తాను. జాగ్రత్తగా వ్యవసాయం చేసి నీ కుటుంబం ఇబ్బందులు పడకుండా చూసుకో. అయ్యా, మన ఊరికి ఏ ఇబ్బందొచ్చినా చెప్పుకోవడానికి దేవుడున్నాడు. కాని మా అందరికీ సహాయం చేసే దేవుడు మీరేనయ్యా. చూడమ్మా, నన్ను దేవుణ్ణి చెయ్యొద్దు. ఆ భగవంతుడు నాకిచ్చిన దాన్ని మీ అందరికీ సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోండి అని వారికి డబ్బిచ్చి పంపించేస్తాడు. ఇదంతా ఇంట్లో ఉన్న అతని కూతురు నందిని చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి ఇంట్లోకి వెళ్ళగానే, నాన్నగారు, మీరు సహాయం చేయడంలో తప్పులేదు కాని కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. అలాంటిది మనం సహాయం చేస్తూ ఉంటే మన సంపదలు తరిగిపోవడమే తప్ప వార్లు మార్పొచ్చేలా కనిపించటం లేదు. అవసరం వచ్చిన ప్రతిసారీ ఇలా చేయి చాచి అడగడం, మీరివ్వడం సరైన పద్ధతి కాదు. అవసరం వచ్చినప్పుడు కష్టపడి సంపాదించుకోవడానికి మీరే వారికి ఏదైనా జీవనోపాధిని కల్పించండి. అప్పుడు వారు సహాయం కోసం కాకుండా కష్టపడి పనిచేయడానికి మీ వద్దకొస్తారు. నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది తల్లి. మనం సహాయం చేస్తున్న కొద్దీ కొంతమంది సహాయం పొంది బద్ధకస్తుల్లా తయారవుతున్నారు. కొంతమంది కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలాగా నువ్వు చెప్పినట్టుగా ఏదైనా జీవనోపాధిని ఏర్పాటు చేద్దాం. అవును నాన్నగారు, వీరికి జీవనోపాధిని అందించగలిగితే మనం వీరికి చాలా సహాయం చేసిన వాళ్ళమవుతాం. చాలా మంది డబ్బు అవసరమయ్యి అప్పుల పాలవుతున్నారు. అలాంటి వారికి మనం చేయూతనిచ్చిన వాళ్ళమవుతాము. నిజమే తల్లి. ప్రతిసారి నా దగ్గర సహాయం అడగలేక చాలా మంది ఊర్లో అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాటిని అరికట్టాలంటే మనమే ఏదో ఒకటి చేద్దాం. నందిని సత్యమూర్తి మాటలు విని అన్నపూర్ణ వారి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు? అదే తోచడం లేదు అన్నపూర్ణ. కాని ఏదో ఒకటి చేసి రైతుల ఆర్థిక సమస్యలు తీర్చాలి. ఇంటి వెనక చాలా ఖాళీ స్థలం ఉంది కదండి. దాన్ని మీరు కూడా పట్టించుకోవడం లేదు. అలా ఖాళీగా వదిలేసే కంటే
ఆ భూమిలో సాగు చేసి ఆ వచ్చే డబ్బుతో వీరికి సహాయం చేయొచ్చు కదా. కానీ అక్కడ సాగు చేసేదెవరు? ఆ భూమిలో పనిచేయడానికి మనుషులు కావాలి కదా. ఇప్పటి వరకు మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకున్నది అదే కదా, జీవనోపాధి కల్పించాలని. ఎవరికి డబ్బు అవసరమైతే వారినిక్కడికొచ్చి పని చేయమని చెప్పండి. వారికి పని దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. అదేవిధంగా అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, సాగు జరుగుతుంది. సరైన ఉపాయం చెప్పావన్నపూర్ణ. ఇలాగైతే ఆ ఖాళీ స్థలంలో పంట పండించవచ్చు. వచ్చిన డబ్బుతో లేని వారికి సహాయం కూడా చేయవచ్చు. ఇక నుంచి అదే చేద్దాం. ఇక నుంచి మనం సహాయం కాదు, పని కల్పిద్దాం అని ముగ్గురు నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు ఇద్దరు రైతు కూలీలు సత్యమూర్తి దగ్గరికి అప్పు కోసం వస్తారు. ఆ సీను, శంకర్ బాగున్నారా? ఏం బాగో అయ్యగారు. మన గ్రామంలో రైతులు సరిగ్గా వ్యవసాయం చేయక మాకు పనులు సరిగ్గా లేవు. వారం రోజులుగా ఎటువంటి పని లేక ఖాళీగా ఉన్నాం. ఇంట్లో నిత్యావసర సరుకులన్నీ నిండుకున్నాయి. ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని పస్తులుంచలేక మీ దగ్గరికి సహాయం కోసం వచ్చామయ్యా. ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తేనే కదయ్యా మాలాంటి కూలీలకు పని దొరికేది. కాలం కలిసి రాక రైతులు వ్యవసాయం తగ్గించేస్తున్నారు. మేం పనిలేక ఇలా ఖాళీగా ఉండవలసి వస్తోంది. సత్యమూర్తికి తన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం సాగు చేయాలనే ఆలోచన గుర్తుకొస్తుంది. సరే, మీరు పనిలేక ఇబ్బంది పడుతున్నారు కదా, నేను మీకు పని కల్పిస్తాను. శ్రద్ధగా పనిచేసుకొని మీ కుటుంబాన్ని పోషించుకోండి. అంతేగాని ప్రతిసారి అప్పులు చేసి ఇబ్బందులు పడకండి. పనుంటే అప్పులెందుకు చేస్తామయ్యగారు? కష్టపడి పనిచేసుకుంటాము. మీరే ఏదో ఒక దారి చూపించండి. సరే, మా ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో వ్యవసాయం చేయించాలని రాత్రి మేమందరం అనుకున్నాం. మీరా స్థలంలో వ్యవసాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. మీలాగే ఊర్లో పని లేక ఖాళీగా ఉన్న రైతు కూలీల్ని పనికి రమ్మని పిలవండి. అందరికీ పని కల్పిద్దాం. ఇక మీదట మీరెవరూ అప్పు కాదు చేసేది, పని చేసి జీతం తీసుకుందురు. అయ్యా, మీరు మా గురించి, మా కుటుంబాల బాగోగులు గురించి ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని మేము దేవుళ్లా కొలుస్తున్నాం. పని లేక అప్పుల పాలవుతున్న మా జీవితాలకి ఒక కొత్త వెలుగును చూపించారు. తప్పకుండా మాతో పాటుగా ఖాళీగా పని లేక ఇబ్బంది పడుతున్న రైతు కూలీల్ని తీసుకొని నేటి నుంచే ఇక్కడ పనిచేయడానికి వస్తాం. అయ్యా, మీలాగే మన ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. మాకు ఉచితాలు, ఉచిత పథకాలు ఏమీ వద్దు. మాకు పని కల్పిస్తే చాలు. కష్టపడి మాకు కావలసిన వసతులు మేమే ఏర్పాటు చేసుకుంటాం. సరే సరే, మన ఊర్లో ఇంకా ఎవరెవరు పనిలేక ఇబ్బంది పడుతున్నారు వారందర్నీ తీసుకొని మన పొలంలోకి పనికొచ్చేయండి. సాయంత్రానికి మీ జీతాలు మీకు అందుతాయి. ఇక మీరెవరి దగ్గర అప్పు కోసం చేతులు చాచాల్సిన అవసరం లేదు. దేవుడు మనుషుల ఆపదను తప్పించేందుకు మానవ రూపంలో వస్తాడు అనే దానికి మీరే నిదర్శనమయ్యా. మీ సాయం మేమెప్పటికీ మర్చిపోలేము. దేవుడు నాకిచ్చిన దానిలో ఎంతో కొంత నా చేతనైన సాయం నేను చేస్తున్నానయ్యా. నేను చేసిన సాయమే నాకు సంపద రూపంలో తిరిగొస్తుంది. అంతా దైవేచ్ఛ. మీరు వెళ్ళి చేయాల్సిన పని చూడండి. సీను, శంకర్ సరే అని ఊర్లోకి వెళ్లి ఖాళీగా ఉన్న రైతు కూలీల్ని సత్యమూర్తి పొలంలో పనిచేయడానికి తీసుకొనొస్తారు. అందరూ కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు. అన్నపూర్ణ పనిచేస్తున్న రైతు కూలీలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తుంది. పనిచేస్తున్న రైతు కూలీల దగ్గరికి నందిని వచ్చి, మీ అందరికీ భోజనం సిద్ధం చేశాము. అందరూ వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీ పనులకు తిరిగి వెళ్ళండి. పనికి పిలిచే ఆసామి పని చేయండి అని వెనకుండి బలవంతంగా పని చేయిస్తూ ఉంటాడు. కాని దేవుళ్లాంటి సత్యమూర్తి గారు మనకి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు. నిజంగా సత్యమూర్తి గారు లాంటి మహానుభావుడు మన ఊర్లో మనకండగా ఉండడం మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. నిజమే, ఆకలితో అలమటిస్తున్న మనకు చేతి నిండా పని, కడుపు నిండా భోజనం పెడుతున్న ఆయన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలి. అక్కడికి అన్నపూర్ణ వచ్చి, త్వరగా రండి, భోజనం చల్లారిపోతోంది. త్వరగా వచ్చి భోజనం చేయండి. మీకోసం లోపల అయ్యగారు ఎదురు చూస్తున్నారు. అయ్యో,
అయ్యగారు మా కోసం ఎదురు చూస్తున్నారా? రేయ్, పదండి పదండి, అయ్యగారు భోజనం చేయకుండా మన కోసం ఎదురు చూస్తున్నారంట అని అందరూ పరుగు పరుగున భోజనం చేయడానికి లోపలికొస్తారు. వచ్చేసరికి సత్యమూర్తి భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చొని ఉంటాడు. రండి రండి, అందరూ వచ్చి భోజనం చేయండి. అయ్యా, మీతో పాటు మేము భోజనం అని ఆలోచిస్తూ ఉంటాడు సీను. భోజనం దగ్గర అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అసలే మనకు భోజనం వడ్డించేది అదిగో ఆ అన్నపూర్ణమ్మ. తేడా వస్తే అస్సలు ఊరుకోదు. రండి రండి, అందరం కలిసే భోజనం చేద్దాం. అందరూ వచ్చి వరుసలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అన్నపూర్ణ, నందిని అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటారు. అందరూ భోజనం పూర్తి చేసుకుని ఎవరి పనికి వాళ్లు వెళ్ళిపోతారు. సాయంత్రానికి సత్యమూర్తి అందరికీ జీతం డబ్బులిస్తాడు. రేపు కూడా అందరూ ఇదే విధంగా పనికొచ్చేయండి. రేపు కూడా అందరికీ ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తాను. సరే అని అందరూ సంతోషంగా ఇంటికెళ్తారు. మరుసటి రోజు యథావిధిగా అందరూ పనికొస్తారు. పొలంలో జరుగుతున్న పనిని పరిశీలించేందుకు సత్యమూర్తి పొలంలోకొస్తాడు. పొలంలో నడుస్తూ ఉండగా పొరపాట్న పాము తోక తొక్కుతాడు. పాము తనని కాటు వేస్తుంది. గట్టిగా కేక వేసి కింద పడిపోతాడు. అది చూసిన అక్కడి జనం సత్యమూర్తి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. అయ్యయ్యో, అయ్యగారిని పాము కాటేసింది. పదండి, తొందరగా అయ్యగారిని ఆస్పత్రికి తీసుకెళ్తాం. సీను పరిగెత్తుకుని ఇంటి ముందుకొచ్చి బండి కోసం చూస్తాడు. కాని అక్కడ ఏ బండి దొరకదు. ఇంతలో అన్నపూర్ణ అక్కడికొస్తుంది. సీను, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అమ్మగారు, పొలంలో పనిచేస్తూ ఉండగా అయ్యగారిని పాము కరిచింది. అయ్యగారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. బండి కోసం వెతుకుతున్నాను. అయ్యో, సమయానికి ఇంటి దగ్గర ఒక్క బండి కూడా లేదు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రైతు కూలీలందరూ సత్యమూర్తిని చేతుల మీద మోసుకుని ఇంటి ముందుకు తీసుకొచ్చి చూస్తారు. బండి లేదని తెలిసేసరికి పాము కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టి రైతులందరూ సత్యమూర్తి గారిని మోసుకుంటూ ఆస్పత్రికి పరిగెడతారు. ఎక్కడా ఆగకుండా వేగంగా అందరూ కలిసి సత్యమూర్తి గారిని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. ఆస్పత్రిలో డాక్టర్ గారు సత్యమూర్తి గారిని పరిశీలించి వైద్యం చేస్తారు. నందిని, అన్నపూర్ణ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ గారు బయటకొచ్చి, మీరందరూ సమయానికి ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం వల్లనే ఆయన్ని కాపాడగలిగాం. సమయానికి బండి లేకపోయినా మీ అందరూ చేతులతో ఆయన్ని ఇక్కడి వరకు మోసుకొచ్చారంటే ఆయనంటే మీకెంత అభిమానమో తెలుస్తోంది. ఆయనే లేకపోతే ఈ రోజున మేమందరం ఆకలి చావులు చూసేవాళ్లం. అలాంటి వ్యక్తి భూమి మీద అరుదుగా పుడతారు. ఆయన్ని కాపాడుకోవడం మా బాధ్యత. దేవుడి దయవల్ల సత్యమూర్తి గారు కోలుకుంటారు. అందరూ కలిసి ఆయన్ని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత రైతు కూలీలందరూ యథావిధిగా పనిచేసుకుంటూ భోజనం చేయడానికొస్తారు. వారితో సత్యమూర్తి ఇలా అంటారు. నిజంగా నేను ఏదో జన్మలో పుణ్యం చేసి ఉంటాను. లేకపోతే మీలాంటి బంధువులు నాకు దొరికేవారు కాదు. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, నేను చేసిన సహాయమే నాకు సంపద రూపంలో తిరిగొస్తుంది అని. ఈ రోజు నా ప్రాణాలను కూడా కాపాడింది ఆ సహాయమే. నేను మీ అందరికీ అన్నదానం చేశాను. మీరందరూ నాకు ప్రాణదానం చేశారు. ఎల్లప్పుడూ నేను మీకు రుణపడి ఉంటాను. అయ్యా, మీరంత పెద్ద పెద్ద మాటలు అనొద్దయ్యా. మమ్మల్ని, మా కుటుంబాల్ని ఆకలి చావుల నుంచి కాపాడిన దేవుడు మీరు. మీలాంటి వారిని కోల్పోతే మేం బ్రతికుండటం దండగా. మీరు చేసిన సహాయమే మిమ్మల్ని కాపాడింది. మీరు కలకాలం చల్లగా ఉండాలయ్యా. అప్పుడే మాలాంటి చిన్న చితకా బ్రతుకులు బాగుపడతాయి. సరే సరే, మీరందరూ ముందు భోజనం చేయండి, చల్లారిపోతుంది. ఇవన్నీ ప్రతిరోజు ఉండే రుణాలే. అందరూ నవ్వుకుంటూ భోజనానికి సిద్ధమవుతారు. యథావిధిగా ఆ ఊర్లో ఎవరికెటువంటి సహాయం కావాలన్నా సత్యమూర్తి ముందుండి తనకు చేతనైన సహాయం జీవనోపాధి రూపంలో చేస్తూ ఉంటాడు. సీతాపురం గ్రామంలో సత్తిబాబు, రంగారావు మంచి స్నేహితులు. స్నేహం కోసం ఒకరికొకరు ఏవైనా చేస్తారు. కాని రంగారావు మాత్రం మహా పిసినారి. స్నేహం కోసం ఏవైనా చేస్తాడు గాని డబ్బు మాత్రం ఖర్చు పెట్టడు. వీళ్లు చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. రంగారావు గురించి సత్తిబాబుకి పూర్తిగా తెలుసు. అన్ని విషయాల్లో సత్తిబాబు సర్దుకుపోతూ ఉంటాడు. రంగారావు లాభాలాశిస్తాడు గాని పెట్టుబడి పెట్టడానికి వెనకాడతాడు. ఇద్దరు స్నేహితులు కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటారు. వారు ప్రతిరోజూ కలిసే
మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు రే సతీ, ఇలా ఎంతకాలం ఖాళీగా ఉంటాం? ఇద్దరం కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాన్రా. నువ్వు చెప్పిన సలహా బాగానే ఉందిరా, కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బు కావాలి కదా. మరి నువ్వు డబ్బు తీసుకొని రాగలవా? మరి వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. సరే, నువ్వు కొంత డబ్బు తీసుకురా, నేను కొంచెం డబ్బు తీసుకొస్తా. ఇద్దరం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం. సరే, ఏ వ్యాపారం చేద్దాం? బాగా ఆలోచించి మంచి లాభదాయకమైన వ్యాపారం చేద్దాం. అయితే ప్రస్తుతం కూరగాయల వ్యాపారం చాలా బావుందిరా. మన పక్క ఊరి రైతుల దగ్గర నుంచి కూరగాయలు కొని సంతలో అమ్ముదాం. మనం రైతుల దగ్గర కొంటాం కాబట్టి తక్కువ ధరకే వస్తాయి. మనం సంతలో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. అయితే మనం రేపటి నుంచే వ్యాపారం మొదలు పెడదాం. మనం రేపటి నుంచి వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఈ రోజు పెట్టుబడికి కావలసిన డబ్బుని సమకూర్చుకోవాలిరా. ముందు నువ్వు ఇంటికెళ్ళి రేపటికి అవసరమైన పెట్టుబడి డబ్బు తీసుకురా. నేను కూడా ఇంటికెళ్ళి డబ్బు తీసుకొస్తాను. సరే అని ఇద్దరు స్నేహితులు ఇళ్లకు వెళ్లి డబ్బు తీసుకుని మళ్లీ ఆ మర్రి చెట్టు దగ్గరకొస్తారు. ఇద్దరూ తెచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉంచి ఉదయాన్నే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అనుకున్నట్టుగానే ఉదయాన్నే పక్కూరు వెళ్లి రైతుల వద్ద కూరగాయలు కొని సంతకు తీసుకొస్తారు. ఇద్దరు స్నేహితులు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మొదటి రోజు వ్యాపారం జోరుగా సాగుతుంది. అనుకున్న దానికంటే కొంచెం లాభం ఎక్కువగానే వస్తుంది. సాయంత్రానికి ఇద్దరూ చేసిన వ్యాపారం తాలూకు లెక్కలు చూసుకుంటూ డబ్బు లెక్క వేస్తారు. రేయ్ రంగా, మన కొత్త వ్యాపారం మొదటి రోజు గొప్పగా సాగిందిరా. మనం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే లాభం వచ్చింది. ఇదిగో చూడు అని డబ్బుని రంగారావుకి చూపిస్తాడు. డబ్బుని చూసేసరికి రంగారావుకి లోపలున్న డబ్బు పిచ్చి పిసినారి బయటకొస్తాడు. ఆశ ఎక్కువై సత్తిబాబుని డబ్బులు వాటాలు పంచమని అడుగుతాడు. సత్తిబాబు, ఈ రోజు వ్యాపారం జోరుగా సాగింది కనుక లాభం కూడా ఇద్దరం పంచుకుందాం. అప్పుడే వాటాలు వేయడం సరికాదురా. కొద్ది రోజులు వ్యాపారం చేసిన తర్వాత డబ్బుని పంచుకుందాం. ఎందుకంటే వ్యాపారం అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. మనం చేస్తున్న వ్యాపారానికి ప్రతిరోజు పెట్టుబడి అవసరం కాబట్టి ముందుగా వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఉంచి రేపటి పెట్టుబడి కోసం దాస్తే మంచిది. అంత అత్యవసరం ఏమీ రాదులేరా. ఈ రోజునొచ్చిన ఆదాయం మనిద్దరికీ సమంగా పంచు. రేపు వ్యాపారం చేయడానికి ఈ రోజులాగా ఇద్దరం సమానంగా పెట్టుబడి పెడతాం. అంతేగాని వచ్చిన ఆదాయాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆలోచిస్తానంటావేంటి? అది కాదురా, వచ్చిన ఆదాయాన్ని ఏ రోజుకా రోజు పంచుకుంటూ పోతే మనకు లాభం సరిగ్గా కనపడదు. వారానికో నెలకో పంచితే ఒక లెక్కగా ఉంటుంది. లెక్కలేదు గిక్కలేదు. వచ్చిన ఆదాయం ఎలాగో మనం పంచుకోక తప్పదు. అదేదో ఇప్పుడైతే ఏంటి, రేపైతే ఏంటి? ముందు డబ్బులు పంచు. సత్తిబాబు ఎంత చెప్పి చూసినా రంగారావు డబ్బు మీద వ్యామోహంతో సత్తిబాబు మాట వినకుండా డబ్బులు వాటా వేయిస్తాడు. సత్తిబాబు కూడా రంగారావు సంగతి తెలుసు కాబట్టి డబ్బులిద్దరికీ సమానంగా పంచుతాడు. మొదటి రోజు వ్యాపారం పూర్తి చేసుకుని ఇంటికెళ్తారు. రెండో రోజు వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం డబ్బులు సత్తిబాబు రంగారావుని అడుగుతాడు. రంగా, పెట్టుబడి డబ్బులు తెచ్చావా? సతీ, ఇవాళ్ళ డబ్బులు తేవడం కుదరలేదురా. మరెలా? వ్యాపారానికి పెట్టుబడి డబ్బులు కావాలి కదా. అంటే నిన్న మనకొచ్చిన లాభం తాలూకు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా. ఈ రోజుకి నువ్వే పెట్టుబడి కింద పెట్టరా. రేపు నేను తెస్తాను గాని. నిన్నటి లాభం నిన్ననే పంచుకున్నాం కదా. నా దగ్గర ఉన్నది నా వాటా. ఈ రోజు పెట్టుబడికి నీ వాటా డబ్బులు లేవా? అదే కదరా చెప్తున్నాను. చిన్న అవసరం ఉండి డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. వ్యాపారం అన్నాక ఇద్దరం ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాలి కదా. రంగారావు సంగతి సత్తిబాబుకి తెలిసింది. డబ్బులు తీయడానికి తన పిసినారితనం అడ్డొచ్చిందని గమనించి ఈసారికి తనే పెట్టుబడి పెడతాడు. సరేలేరా, ఈ రోజుకి నేనే పెట్టుబడి పెడతాను. పద, ముందు వ్యాపారం మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి మళ్లీ వ్యాపారం చేయడానికి వెళ్తారు. యథావిధిగా రైతుల వద్ద కూరగాయలు కొని సంతకు తీసుకొచ్చి అమ్ముతారు. ఆ రోజు కూడా వ్యాపారం జోరుగా సాగుతుంది. సాయంత్రం లెక్కలు చూసే సమయానికి రంగారావు నిన్నట్లాగానే లాభాన్ని ఇద్దరికీ సమానంగా పంచమని అడుగుతాడు. ఈ రోజు కూడా వ్యాపారం బాగానే జరిగింది కదా. లెక్కలు చూసి లాభంలో నా వాటా నాకు పంచు. వ్యాపారం బాగానే జరిగింది,
కానీ నీకు నిన్ననే చెప్పాను, లాభాన్ని ఏ రోజుకు ఆ రోజు పంచుకుపోతే మనకు పెట్టుబడి లేకుండా పోతుంది అని. ఈ రోజు నువ్వు ఎలాగో పెట్టుబడి పెట్టలేదు, అలాంటప్పుడు నీకు లాభంలో వాటా ఎలా ఇవ్వాలి? సత్తిబాబు మాటలకి రంగారావు నోట మాట ఆగిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతాడు. కంగారు పడకరా, నేనేదో సరదాగా అన్నాన్లే. నీ వాటా నీకిస్తాన్లే, ఇందా తీసుకో. రంగారావు ముఖంలో ఆనందం కనిపించింది. యథావిధిగా లాభాన్నిద్దరూ సమానంగా పంచుకుంటారు. మరుసటి రోజు ఇద్దరూ సమానంగా పెట్టుబడి పెట్టి కూరగాయలు తీసుకొస్తారు. కాని ఆ రోజు సంతలో వర్షం పట్టం వలన తెచ్చిన కూరగాయలు మొత్తం కూడా అలాగే మిగిలిపోతాయి. వ్యాపారం సరిగ్గా జరక్క, జనాలు వర్షం వల్ల ఎవ్వరూ రాక కూరగాయలు మొత్తం తడిసిపోయి పాడైపోతాయి. ఈ అకాల వర్షం వలన సంతకు జనం ఎవ్వరూ రావడం లేదు. మనం తెచ్చిన సరుకు మొత్తం అలా నీటి పాలైపోయింది. ఈ రోజు వ్యాపారం మొత్తం మనకి నష్టమేరా. నిజమేరా, తెచ్చిన కూరగాయలు మొత్తం వర్షం వల్ల పాడైపోయాయి. ఈ రోజు పెట్టుబడి పెట్టి కూడా వృధా అయిపోయింది. పంచుకోవడానికి ఏమీ మిగల్లేదు అని దిగులుగా ఇంటికి వెళ్తూ ప్రతిరోజు కలిసి మాట్లాడుకునే మర్రి చెట్టు దగ్గర ఆగుతారు. రేయ్, ఈ కూరగాయల వ్యాపారం వలన మనకు నష్టం వచ్చిందిరా. ఈ వ్యాపారం ఇక్కడితో ఆపేద్దాం. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం. ఒక్కరోజు నష్టం వచ్చిందని పూర్తిగా వ్యాపారమే వద్దనుకోవడం మంచిది కాదు. మనకెలాగో 2 రోజులు లాభం వచ్చింది. ఒకరోజు వచ్చిన నష్టానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి మొత్తం వృధా అయిపోయిందిరా. ఇంకా ఎలా వ్యాపారం చేస్తాం? నా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి కాబట్టి ఈ వ్యాపారం ఇక్కడితో ఆపేద్దాం. సత్తిబాబు ఎంత చెప్పి చూసినా వినకుండా వ్యాపారం మానేద్దామని నిర్ణయించుకొని రంగారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత రంగారావుకి అనూషతో వివాహం జరుగుతుంది. సత్తిబాబుకి జ్యోతికి వివాహం జరుగుతుంది. 2 కుటుంబాల్లో రాకపోకలు పెరుగుతాయి. రంగారావు పిసినార్తనం అందరికీ తెలిసిపోతుంది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా వ్యాపారం చేద్దామని ఇద్దరు స్నేహితులు మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సతీ, మనం క్రిందటిసారి చేసినట్టుగా కూరగాయల వ్యాపారం కాకుండా ఏదైనా సరుకు పాడవ్వని వ్యాపారం చేద్దాంరా. సరుకు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అంటే కొబ్బరి బొండాల వ్యాపారం. అది చాలా బావుంటుంది. అది వానకు తడిసినా ఎండకెండినా ఏమీ కాదు. ఈ రోజు అమ్మకపోయినా తర్వాత రోజు అమ్ముకోవచ్చు. కొబ్బరి బొండాలు పాడైపోయేవి కాదురా. అవును రోయ్, నిజమే. కొబ్బరి బొండాల వ్యాపారం మంచి శ్రేయస్కరం. అదే ప్రారంభిద్దాం. క్రితంసారిలాగా పెట్టుబడి ఏ రోజుకు ఆ రోజు తీయడం సరికాదు. ఒక పెట్టుబడి అనుకుని దాన్ని పక్కన పెట్టి తర్వాత వ్యాపారం ప్రారంభిద్దాం. లాభ నష్టాలు తర్వాత చూసుకుందాం. రంగారావు అనుమానంగానే సరే అంటాడు. ఇంటికి వెళ్లి సత్తిబాబు తన భార్య జ్యోతికి విషయం చెప్తాడు. ఏవండి, రంగారావు పిసినారి అని మీకు తెలుసు. ఇంతకు ముందే ఆయనతో కలిసి మీరు కూరగాయల వ్యాపారం చేసి చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఆయనతో వ్యాపారం చేయడం అవసరమా? మీకు తెలుసో లేదో, రంగారావు తన భార్య అనూషని పిసినార్తనంతో సరిగ్గా చూసుకోవడం లేదంట. కంచం మంచం దగ్గర కూడా పిసినార్తనం చూపిస్తున్నాడంట. ముందు తన పిసినార్తనాన్ని కట్టడి చేసి తర్వాత మీరు వ్యాపారం ప్రారంభించండి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వారి కాపురంలో మనం జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మీరు చెప్పింది బాగానే ఉందండి. పాపం అనూష అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో మీకు అర్థం కావడం లేదు. బంగారం లాంటి పిల్లని ఆ పిసినారు వాడికిచ్చి గొంతు కోశారు. మొన్న తలనొప్పిగా ఉంది, టీ తాగుతాను అంటే ఎందుకు పాల ఖర్చు అన్నాడంట. ఆరోగ్యం బాగోక పడుకుంటే ఇంటి పని ఎవరు చేస్తారు అన్నాడంట. తనకెలాగైనా మీరు బుద్ధి చెప్పాలండి. ఎప్పటినుంచో వాడికి సరైన గుణపాఠం చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ నా స్నేహితుణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఆగాను. ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. వాడికి సరైన గుణపాఠం నేర్పిస్తాను. మరుసటి రోజు కొబ్బరి బొండాలు కొనుక్కోడానికి పక్కూరు కొబ్బరి తోటకి వెళ్తారు. అక్కడ తోటలో నడుస్తూ సత్తిబాబు ఒక ముల్లు తీసుకుని రంగారావు కాలిమీద గుచ్చుతాడు. అబ్బా, కాలికేదో గుచ్చుకుందిరా. కాలికేదో గుచ్చుకోవడం కాదురా, నీ కాలి మీద పాము కాటు వేసింది. అదిగో చూడు, పాము వెళ్ళిపోతోంది. అయ్య బాబోయ్, పామా? ఎక్కడ కనిపించడం లేదు. అదిగోరా, అదిగో అటు చూడు, అటు వెళ్ళిపోతోంది. అదిగో. అసలక్కడ పామనేదే ఉండదు. లేకపోయినా ఉన్నట్టుగా రంగారావుని సత్తిబాబు నమ్మిస్తాడు.
సత్తిబాబు చేసిన హడావిడికి రంగారావు భయపడిపోతాడు. అమ్మ బాబోయ్, అది నాగుపామురా! అది కాటేసిందంటే ప్రాణాలు పోవడం ఖాయం. మనమేమో ఊరికి చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడెలా? రే 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 నన్ను భయపెట్టకురా. పాము కరిచిన దానికంటే ముందు నీ కంగారుతో చంపేసేలా ఉన్నావు. ఇప్పుడెలారా? ఏం చేద్దామంటావు? ముందు నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్ళరా. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి రంగారావుని మోసుకుని పక్కూరు ఆస్పత్రికి తీసుకెళ్తాడు సత్తిబాబు. అక్కడికి జ్యోతి, అనూష కూడా వస్తారు. ఆస్పత్రిలో డాక్టర్ వచ్చి, మీ వాణ్ణి బతికించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందండి. మీకిష్టమైతేనే నేను వైద్యం చేస్తాను. అయ్య బాబోయ్, డబ్బు ఖర్చవుతుందా? అలాగైతే మాకే వైద్యమూ వద్దండి. అన్నయ్య గారు, మా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదామండి. అదేంటి అలా అంటున్నావు? వైద్యం చేయకపోతే నేను చచ్చిపోతానే. ఇప్పుడు నేను మీ ప్రాణాల కోసం డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని బతికించినా తర్వాత మళ్ళీ మీరు ఇంటికొచ్చాక డబ్బు మొత్తం ఖర్చు పెట్టించానని నన్నే తిడతారు. నాకెందుకులేండి, ఉంటే ఉన్నారు, పోతే పోయారు. డబ్బు మాత్రం నేను ఖర్చు పెట్టను. నిజమే చెల్లి, వీడ్రేపు నిన్నలాగే అంటాడు. మనకెందుకులే. డాక్టర్ గారు, మీరు ఉచితంగా చేస్తే వైద్యం చేయండి, లేకపోతే లేదు. మేమింటికెళ్ళిపోతాం. ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరండి. మీరితన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రాణం పోతూ ఉంటే మీరు బేరాలు ఆడతారేంట్రా? డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, ముందు నన్ను బతికించండి. వద్దు డాక్టర్ గారు, డబ్బులైతే నేనివ్వను. రేపు మళ్ళీ మా ఆయన నన్నే తిడతారు. మీ అందరికీ శతకోటి వందనాల్రా. నాకు బుద్ధొచ్చింది. ఇక మీదటెప్పుడు పిసినారితనంగా ప్రవర్తించను. దయచేసి నన్ను బ్రతికించండి. నిజంగానే నీకు బుద్ధొచ్చిందా? మళ్ళీ నిజం తెలిసాక పాత రంగారావులా తయారవుతావా? లేదురా, నాకు బుద్ధొచ్చింది. నన్ను క్షమించండి. ముందు నన్ను బతికించండి. అప్పుడు సత్తిబాబు అసలు విషయం చెప్తాడు. రంగా, ఇదంతా మేము ఆడిన నాటకంరా. నువ్వు పిసినారితనంతో అందర్నీ చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నావు. అందుకే నీకు సరైన గుణపాఠం నేర్పాలి అనుకున్నాము. అందరం కలిసి ఈ నాటకం ఆడాం. ఇక మీదటైనా డబ్బు ఖర్చు విషయంలో ఎక్కడ ఖర్చు చేయాలో ఆలోచించి పొదుపుగా ఖర్చు చేయి. అంతేగాని నీ పిసినారితనంతో ఎవరినీ ఇబ్బంది పెట్టద్దు. ఆ రోజు నుంచి రంగారావు అవసరమైన చోట డబ్బు ఖర్చు పెడుతూ పిసినార్తనాన్ని విడిచిపెడతాడు. తర్వాత స్నేహితులిద్దరూ ముందుగా అనుకున్న విధంగా కొబ్బరి బొండాల వ్యాపారం ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తారు.